విచారణకు రాలా. నేనే ఫోన్ చేసి ఇలా కామెంట్ వచ్చింది, మీరు రండి సెక్రటరీ గారు ఒకసారి చూద్దురండి. నేనే పిలిపించా అసెంబ్లీ కార్యదర్శి గారిని, తీసుకెళ్ళి నేనే చూపించా. నేను ఎందుకంటానంటే పెంకులు ఊడిపోతున్నాయి, వర్షపు నీళ్ళు కలుతున్నాయి, 2 వేసులు కట్ చేసుకోమని దాంట్లోనే కాపురం ఉండమంటే తడిసిపోయి పడిపోయి ఉండమని చెప్పా. నాకు స్వచ్ఛ భారత్ అంటున్నారు, స్వచ్ఛ భారత్ను శుభ్రంగా ఉంచుకోమని. శుభ్రంగా ఉంచుకుంటే కూడా కామెంట్ చేస్తే ఎట్లా? ఒకవేళ నేనేమన్నా 50 లక్షలు 60 లక్షలు ప్రభుత్వం డబ్బు ఇచ్చేసి ఆ డబ్బుల్ని 10 లక్షలు ఖర్చు పెట్టి 40 లక్షలు నేను తినేసి బాస్కెట్ గారు తినేసి అంటే అర్థం ఉంది. నేను లోన్ పెట్టి నేను 10 రూపాయలు పెట్టి నువ్వు శుభ్రంగా ఉంచుకుందామని ఇక్కడ రెనోవేట్ చేస్తే దాన్ని కూడా తప్పంటే ఎట్లా? ఇంకో మాట కూడా చెప్తున్నా, గతంలో ఎలా అక్కడ ఉందో రమేష్ రాథోడ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా రేకులు చెడ్డేసి ఎలా పెట్టాడో ఒక్క అడుగు అట్లా ఇటు జరుపుంటే చెప్పమని చెప్పు. దాన్ని సీలింగ్ మార్చా, ఫ్లోరింగ్ మార్చా, శుభ్రంగా పెట్టుకున్నా. రమేష్ రాథోడ్ గారు చేసిన రెనోవేషన్ ఫోటో ఇది. యాజ్ ఇట్ ఈస్ చూడండి, డోర్లు కూడా ఫస్ట్ డోరు సెకండ్ డోరు దాన్ని అలాగే రెనోవేట్ చేసిన. ఒక్క అడుగు కూడా ముందుకే జరుపులా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏమిటంటే ఇష్యూ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, ప్రతిదాన్ని కామెంట్ చేసి ఇంక ఎమ్మెల్యేలు ఎవరు కూడా రారు అసెంబ్లీ క్వార్టర్స్కి. అదే రకంగా ప్రభుత్వానికి బొక్కే. కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు వచ్చాడు చేరారనుకో 25,000 రెంట్ కట్టించుకోవచ్చు. ఎవరు చేరలేదు, రెనోవేషన్ చేసుకోవద్దని తప్పు అన్నారనుకో ఎమ్మెల్యేలు రారు. నెలలో ప్రభుత్వం అతనికి 25,000 ఇవ్వాలి. అతను క్వార్టర్స్ చేరారనుకో 25,000 అతను చాలా నుంచి కట్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి కూడా ఒక రకంగా అడ్వాంటేజ్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా కూడా ప్రతి చిన్నదాన్ని మనం రాజకీయం చేస్తే ఎలా వీలవుతుంది? కాబట్టి నేను అనేది ఒకటే, నా సొంతానికి కాదు, పడిపోతా ఉంది, ఎమ్మెల్యేలు అడుక్కున్నా రావడం లేదు. నేను ఎందుకు వెళ్ళా? నాకు ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే నేను ప్రజల్లో ఉండేవాడిని. నా కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ వస్తారు, కోర్టు పని అంటారు, గవర్నమెంట్ హౌస్లో పని అంటారు, మంత్రులతో పని అంటారు, ఇంకొకరితో పని ఉంటే వస్తారు. ఏమన్నా ప్రైవేట్గా రెంట్ పెట్టిన ఇప్పుడు ఈ పెట్టిన ప్లాట్ కొనుక్కోవచ్చు. లేదంటే నా రెంట్ నాకు మిగిలిన 25,000 పెడితే నాకు బ్రహ్మాండ క్వార్టర్స్ వస్తుంది. కానీ వచ్చినటువంటి పబ్లిక్ శాసనసభ్యుడిగా ఇప్పుడు హైదరాబాద్కి వస్తే కలవాలంటే ఆ అడ్రస్లు ఎత్తుక్కోలేరు. ఇదైతే ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ 177 అంటే ఆటో ఎక్కితే దించేస్తారు తీసుకొచ్చి. నేను అలా ఒక పాజిటివ్ దృక్పథంతో నేను ఆడికొచ్చి రెనోవేట్ చేసుకున్నాను తప్ప నాకు ఆ డబ్బు రెనోవేషన్ పెట్టిన డబ్బు లేదంటే ఆ క్వార్టర్స్ కట్టి రెంట్ బయట పెట్టుకుంటే బయట ఉండొచ్చు. సీకే బాబు గారు ఎంఎస్ బ్లాక్లో మొత్తం వుడన్ ఫెన్సింగ్ చేశారు, వుడన్తోనే మొత్తం బిల్డింగ్ అంతా వుడన్ ఫ్లోరింగ్, వుడన్ సీలింగ్ కూడా చేసేసినాడు. ఎమ్మెల్యే పదవి అయిపోయింది సీకే బాబు గారికి. ఇంటికి వెళ్ళిపోయినారు, ఎవరో వాళ్ళు ఎమ్మెల్యే ఆక్యుపై చేసుకున్నాడు. సీకే బాబు వుడన్ ఫ్లోరింగ్ చేశాడని చెప్పి గోళ్ళన్నీ వుడన్ ఫ్లోరింగ్ పిరుక్కోమన్నాడా? పిరుక్కొని పోలేదు కదా. కాబట్టి ఏదైనా కూడా కొన్ని పాజిటివ్ ఇష్యూస్ ఉంటాయి, ఎంకరేజ్ చేయాలా, నెగిటివ్ ఇష్యూస్ ఉంటాయి, క్రిటిసైజ్ చేయాలా. అన్నిటికీ ఒకటే మంత్రం ఎత్తుకుంటే కాబట్టి నేను చెప్పేది ఒకటి, నేను సదుద్దేశంతో చేసిన, పడిపోతా ఉంది శుభ్రంగా ఉంచుకోవడం కోసం చేసిన, దాన్ని కూడా కామెంట్ చేయడం అన్నది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తుంది. నేను చెప్తున్నా కదా, పర్మిషన్ ఆర్డర్ ఫోటో చూడొచ్చు. రమేష్ రాథోడ్ గారు ఉన్నప్పుడు బిల్డింగు ఆ 2 డోర్లు చూడండి. నేను వచ్చినప్పుడు ఒక్క అడుగు అలా ఇలా వచ్చుంటే అవును గవర్నమెంట్ ఏమన్నా సీక్రెట్గా అడవుల్లో కొండల్లో